బాలకృష్ణ ఇల్లు, జానారెడ్డి, షబ్బీర్ అలీ, అల్లు అర్జున్ మామతో పాటు పలువురు ప్రముఖుల నివాసాలకు మార్కింగ్ చేశారు. త్వరలో కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు హిట్ పుట్టిస్తోంది. ఇంతకీ దీని వెనుకున్న అసలు మ్యాటర్ ఏమిటి? హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూరా రోడ్డు విస్తరణకు రేవంత్ సర్కార్ నడుం బిగించింది. ఇందులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో వీఐపీల నివాసాలకు మార్కింగ్ చేశారు అధికారులు. మార్కింగ్ చేసిన వాటిల్లో బడా వ్యాపారులు, పొలిటికల్ నేతలు, సినీ సెలబ్రిటీల ఇళ్లు కూడా ఉన్నాయి. మొత్తం 306 నిర్మాణాలని గుర్తించారు. వీటిలో 86 కట్టడాలకు సర్వే మార్కింగ్ కూడా పూర్తయింది. 6.5 కిలోమీటర్ల పొడవున 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోడ్డును వెడల్పు చేయనున్నారు. జూబ్లీహిల్స్, మహారాజా అగ్రసేన్ కూడలి నుంచి చెక్పోస్ట్ వరకు కేబీఆర్ పార్క్ పొడవునా రోడ్డు విస్తరణ జరగనుంది. ఇందులో భాగంగా కూల్చివేతల కోసం పలువురు ప్రముఖుల ఇళ్లకు మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన నివాసాల్లో హీరో బాలకృష్ణ, టీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, సమరసింహారెడ్డి ఇళ్లు ఉన్నాయి. రోడ్ నెంబర్ 45, 32 కూడలి వద్దున్న బాలకృష్ణ నివాసంలో దాదాపు సగం భూమిని రోడ్డు విస్తరణలో కోల్పోయే అవకాశం ఉంది. ఒమేగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికున్న 2 ప్లాట్లలో దాదాపు 700 గజాలు నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూరా ఎకో సెన్సిటివ్ జోన్ ఉండడంతో దాన్ని టచ్ చేయకుండా నిర్మాణాలని రోడ్డు వైపునే చేపట్టనున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 6 కీలక జంక్షన్లున్నాయి. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. వాహనదారులు గంటల తరబడి నరకం అనుభవించాల్సి వస్తోంది. దీనికి చెక్ పెట్టడానికి రేవంత్ సర్కార్ సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఓ హారంలా 6 జంక్షన్లను అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. ఈ 6 జంక్షన్లలో 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణం చేపడతారు. 826 కోట్ల రూపాయల అంచనాలతో 2 ప్యాకేజీలుగా జంక్షన్లు అభివృద్ధి చేస్తారు. ఇందులో భాగంగానే ఈ రోడ్డు విస్తరణ జరుగుతోంది. దీనివల్ల సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ఎక్కడా ఆటంకాలు, ట్రాఫిక్ జామ్లు లేకుండా వాహనదారులు వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ జామ్ల వల్ల బోలెడు ఇంధనంతో పాటు టైం కూడా వృధా అవుతోంది. ఈ రకంగా ఇంధనం ఆదాతో 100 కోట్ల రూపాయలు పొదుపు చేసినట్లే అంటున్నారు నిపుణులు. సెలబ్రిటీల ఇళ్ల కూల్చివేతకు మార్కింగ్ చేయడమే ఇప్పుడు హీట్ పుట్టిస్తోంది. వాళ్ళను ఎలా కన్విన్స్ చేస్తారో, ఎంత నష్టపరిహారం ఇస్తారో చూడాల్సింది. బాలకృష్ణ కావచ్చు, అదేవిధంగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కావచ్చు, వాళ్ళ ఇంటికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇల్లు కావచ్చు, ఇలాగే 2 మీడియా సంస్థలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, ఇంకా చాలా వ్యాపార సముదాయాలు ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా మార్క్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి కంపెన్సేషన్ ఇస్తారు, వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు, అంటే ఒప్పుకుంటారా లేదా, ఒప్పుకుంటే ఎలాంటి కంపెన్సేషన్ వాళ్ళకి అందిస్తారు అనే అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వంలో ఒక కసరత్తు అయితే ప్రారంభమైంది. బాలకృష్ణతో ఎలిందర్ రెడ్డి, TV9 జూబ్లీహిల్స్ నుంచి.